Hello friends, welcome to LTX classes and welcome to 28th October daily current affairs. So for SSC, RRB and as well as banks. So friends, upcoming SSC, RRB and as well as bank exams ఎవరైతే రాస్తుంటారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ పోర్షన్ వరకు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయండి. సో స్టే ట్యూన్డ్ టు దిస్ పర్టికులర్ ఛానల్ అండ్ వాచ్ దిస్ పర్టికులర్ సిరీస్ డైలీ. Let's start the discussion. Friends, before going to the discussion, so there was a small announcement from our LTX classes. సో మీకు యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మనం ఆఫర్ చేసేటువంటి కోర్సెస్ అన్నిటి మీద కూడా మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే కనుక ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ మీకు సో 4,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ మీరు తీసుకుంటే కనుక కేవలం 4,000 రూపాయలకి మీరు అయితే కనుక అవైల్ చేసుకోవచ్చు అండి. సో ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ గురించి ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అండర్లో మీకు 4,800 రూపీస్కి మీకు అయితే కనుక ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. అండ్ వీ డూ హ్యావ్ ఏ కాంబో కోర్స్ యాజ్ వెల్ లైక్ బ్యాంక్, ఆర్ఆర్బీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి ఆ మూడు కలుపుకునే మీకు వచ్చేస్తాయండి జస్ట్ 6,400కే. And those students who are preparing for RBI grade B, so we have a RBI grade B infinity course అయితే కనుక ఉంది at the rate of 6,400 rupees. And finally supreme combo, keeping the students in mind, మనం ఏంటి అని అంటే కనుక కంప్లీట్ సుప్రీం కాంబో మొత్తం అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్ వచ్చేస్తాయి జస్ట్ at the rate of 10,000 రూపీస్కే. కానీ దివాళీ సెలబ్రేషన్స్ అంటర్లో మీకు కేవలం 8,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకుని మీకు నచ్చిన కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్, let us start the discussion. The first and foremost question: what is the India's rank in the Global Nature Conservation Index 2024? సో ఈ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ఏవైతే పబ్లిష్ చేస్తారో రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి. ఎందుకంటే స్ట్రైట్ అవే మనకు అక్కడ ర్యాంక్ ఎంత అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024 అయితే మనకి పబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ ర్యాంక్ మేబీ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో వాట్ వాజ్ ద ఇండియాస్ ర్యాంక్ అండి? సో ఇండియాస్ ర్యాంక్ మనం తీసుకున్నట్లయితే కనుక సో ఇట్ వాజ్ 176th ర్యాంక్ అయితే మనకైతే కనుక వచ్చిందండి పర్టికులర్లీ దీంట్లో. సో దెన్ అలార్మింగ్లీ అండ్ అవుట్ ఆఫ్ వెరీ సీరియస్ కన్సర్న్ ఏంటంటే అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ సో వర్ ర్యాంక్డ్ 176th పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నామన్నమాట ఇన్ దిస్ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్లో with a score of about somewhere around 45.5 అవుట్ ఆఫ్ 100 మనం అయితే కనుక సో స్కోర్ చేయడం అయితే కనుక జరిగింది ఈ పర్టికులర్ ఇండెక్స్లో మనకి. అండ్ వన్ మోర్ కన్సర్న్ ఏంటంటే ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద టాప్ 5 వరస్ట్ పర్ఫార్మర్స్ ఈ ఇండెక్స్ ప్రకారంగా కన్సిడర్ చేసుకుంటే కనుక టాప్ 5 వరస్ట్ పర్ఫార్మర్స్లో ఇండియా కూడా ఒక పర్టికులర్ పొజిషన్లో ఉంది, ఒక పర్టికులర్ ర్యాంక్ అయితే ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. లైక్ అదర్ 4 కంట్రీస్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక కిరీబాటి అది ఆల్రెడీ 176th కదా, ఇంకా 177, 178, 117, 180 ఇంకా 4 కంట్రీస్ ఇంకా. సో లైక్ వీ హ్యావ్ ద టర్కీ, నెక్స్ట్ వచ్చేసి కిరీబాటి, టర్కీ అండ్ దెన్ వీ హ్యావ్ ద ఇరాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్రోనేషియా. ఇంకా మన కింద ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే ఇవే ఇంకా. సో ద లాస్ట్ 5 వరస్ట్ పర్ఫార్మర్స్ మనం తీసుకుంటే కనుక ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వరస్ట్ పర్ఫార్మర్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండెక్స్. ఎందుకు ఇండియా ఇంత వరస్ట్ పర్ఫార్మర్గా ఉంది? ఏం పారామీటర్స్ని వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు? దే ఆర్ కన్సిడరింగ్ 4 కీ పారామీటర్స్ని అయితే కనుక కన్సిడర్ చేస్తున్నాము అనేది చెప్పడం జరుగుతుంది. బికాజ్ అట్ టైమ్స్ ఈవెన్ దీస్ పారామీటర్స్ని కూడా మనకి అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ల్యాండ్ మేనేజ్మెంట్ అండి. ల్యాండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది. సో లైక్ ద వే హౌ వీ మేనేజెస్ అవర్ ల్యాండ్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండ్ మన కంట్రీలో ఏంటంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల అగ్రికల్చరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల మనకి ఏంటంటే ల్యాండ్ మేనేజ్మెంట్ కేటగిరీలో వెరీ వెరీ లో ర్యాంక్ మనకైతే కనుక ఉంది. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. సో దేర్ ఆర్ హ్యూజ్ థ్రెట్స్ టు అవర్ బయోడైవర్సిటీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద థ్రెట్స్ టు బయోడైవర్సిటీ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పారామీటర్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక కెపాసిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నెన్స్. Capacity and as well as the governance is the third one. And finally the fourth one వచ్చేసి మనకి ఫ్యూచర్ ట్రెండ్స్.
ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ 4 పారామీటర్స్ మీదన మనకి కన్సిడర్ చేసి ఏం చేస్తారు అని అంటే కనుక ఈ యొక్క గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ NCI అనేటువంటి దాన్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఎస్, అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ టాప్ 3 కంట్రీస్ మరి ఎవరెవరు, మరి టాప్ 5 వర్స్ట్ పర్ఫార్మర్స్ ఎవరో చూసాం. మరి హూ ఆర్ ద టాప్ 3 కంట్రీస్? లైక్ వీ హ్యావ్ లగ్జంబర్గ్ వచ్చేసి మనకి టాప్ 1 పొజిషన్లో మనకు ఉంది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద ఎస్టోనియా and followed by the Denmark. So these are the top 3 countries and manaki. Yes, so these are some of the important points with respect to this question. What is the India's rank in the global nature conservation index ante what was the answer? The answer is 176th is the rank and so let us read some important points. India scored 45.5 out of the 100, placing it at 176th out of 180 countries in the GNCI, that is Global Nature Conservation Index anamata. This low ranking reflects the concerns about the India's environmental policies and as well as the conservation practices. So మన కంట్రీలో వెరీ పూర్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈ యొక్క ఇండెక్స్ అయితే కనుక చెప్తోంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకుంటే కనుక వీ హ్యావ్ ఎ వెరీ inefficient land management, like because of due to India is struggling with the land degradation. Next వచ్చేసి urbanization, poor management of natural spaces, thereby affecting the biodiversity and as well as ecosystem health. సెకండ్ వన్ ఏంటంటే థ్రెట్స్ టు ద బయోడైవర్సిటీ అనేటువంటివి పెరిగిపోతున్నాయని చెప్తోంది ఇండెక్స్. ఇండియా ఈజ్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ బయోడైవర్సిటీ ఛాలెంజెస్ లైక్ బికాస్ ఆఫ్ డ్యూ టు హ్యాబిటాట్ లాస్, pollution and as well as the deforestation which threaten both the plant and as well as the animal species. Then the third parameter, very weak governance and capacity. Limited resources and challenges in governance have hindered the effective conservation measures. అంటే రిసోర్సెస్ అనేటువంటివి చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల బికాస్ ఆఫ్ డ్యూ టు ద లిమిటెడ్ రిసోర్సెస్ ద గవర్నమెంట్ ఈజ్ లైక్ అనేబుల్ టు సో క్యాటర్ టు ద కన్జర్వేషన్ మెజర్స్, అంటే బెటర్ ఎడిక్వేట్ కన్జర్వేషన్ మెజర్స్ని మనం అయితే కనుక తీసుకోలేకపోతున్నాము అని చెప్పేసి మనకి ఈ ఇండెక్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. దెన్ అలాగనే మనకి the future trends, the fourth important one. So the trends indicate that without the stronger conservation policies, India may face the worsening environmental outcomes. సో ఫ్యూచర్ ట్రెండ్స్ బట్టి పరిస్థితి చూస్తుంటే కనుక ఏంటంటే కనుక స్ట్రాంగ్ కన్జర్వేషన్ పాలసీస్ ఒకవేళ మనం తీసుకోలేకపోతే కనుక ఇంకా వర్స్ట్ ఎన్విరాన్మెంటల్ అవుట్కమ్స్ని అయితే కనుక మనం విట్నెస్ చేయాలి అని చెప్పి మనకి ఈ ఇండెక్స్ అయితే కనుక చెప్తోందండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వేర్ ద ర్యాంక్ ఈస్ 176th. క్లియర్? నెక్స్ట్ వన్. Which company recently became the world's most valuable, surpassing Apple in the market value? Microsoft, Amazon, Nvidia and as well as the Google. ఎస్, సో వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్విడియా. ఎన్విడియా ఈజ్ ద ఆన్సర్. ఎన్విడియా మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. మనకి ఈ యొక్క ఎన్విడియా మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ నౌ బికేమ్ ఇట్ సర్పాస్డ్ ద యాపిల్ కంపెనీని కూడా మనకి ఏంటంటే కనుక సర్పాస్ చేసుకుని ఈ రోజున మార్కెట్ వాల్యూలో మోస్ట్ వాల్యూడ్ కంపెనీగా, మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా మనకి ఏంటి అని అంటే కనుక ఎన్విడియా ప్రపంచంలోనే మనకి ఉండడం అయితే కనుక జరిగింది. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. లైక్ అరౌండ్ మార్కెట్ వాల్యూ అరౌండ్ సమ్ $3.53 ట్రిలియన్ అయితే కనుక మనకి ఈ రోజున మనకి ఎన్విడియాకి అయితే కనుక మార్కెట్ వాల్యూ అయితే ఉందండి. ఎన్విడియా గురించి ఒక 2 పాయింట్లు మనం మెన్షన్ చేసుకుంటే, ఎన్విడియా అనేటువంటిది మల్టీనేషనల్ కంపెనీ అండి. ఇట్ వాజ్ అన్ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ ఇది మనకి, లైక్ విచ్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ద కాలిఫోర్నియా యూఎస్ఏలో మనకైతే కనుక హెడ్ క్వార్టర్ అయ్యింది ఈ బాడీ మనకి. వీళ్ళ పని ఏంటంటే కనుక జీపీయూస్ అంటారు, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్, లేకపోతే ఏపీఐస్ అంటారు, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, వీటిని తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అయితే మనకి జరిగింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు అందరికీ కూడా ఏంటంటే కనుక ఈ జీపీయూస్ ఇవి కూడా మనకి హై కంప్యూటింగ్ సిస్టమ్స్ కావాలి. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ టెక్నిక్స్ని మనం ఏంటంటే ఆ మోడల్స్ని తయారు చేయడానికి, ఏఐ మోడల్స్ని తయారు చేయడానికి ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ కంప్యూటింగ్ పవర్. సో మరి కంప్యూటింగ్ పవర్ కావాలి అంటే దానికి సఫిషియంట్ హార్డ్వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ఆర్ రిక్వైర్డ్. అండ్ టుడే ఎన్విడియా ఈజ్ ద డామినెంట్ ప్లేయర్ ఇన్ ద మార్కెట్ అండి.
It is the dominant player in the market today in supplying the artificial intelligence based hardware and as well as software. సో ఏఐ హార్డ్వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎన్విడియా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. దాట్స్ ద రీజన్ రీసెంట్లీ ఎన్విడియాకి సంబంధించిన స్టాక్స్ కూడా సో చాలా విపరీతంగా మనకి పెరిగిపోయాయి. అండ్ అలాగే ఇంకొకటి న్యూస్లో రీసెంట్గా మనకి ఏమొచ్చింది అని అంటే రిలయన్స్ ప్లస్ ఎన్విడియా వాళ్ళు మనకి రీసెంట్గా ముంబైలో ఒక సమ్మిట్ అయితే జరిగింది, ఎన్విడియా ఏఐ సమ్మిట్ 2024 అని చెప్పేసి. సో వేర్ ద రిలయన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విడియా లైక్ జాయింట్ హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ అయితే కనుక పెట్టుకుని మన ఇండియాలో ఈ యొక్క ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి స్ట్రెంగ్తన్ చేస్తాము అని చెప్పేసి అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందండి. సో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకైతే కనుక స్ట్రెంగ్తన్ చేస్తారని చెప్పేసి దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో దేర్ ఫోర్ ద వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ విచ్ ఇస్ సర్పాసింగ్ ఈవెన్ యాపిల్ యాజ్ వెల్ ఇన్ ద మార్కెట్ వాల్యూ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్విడియా ఈజ్ ద ఆన్సర్. So, NVIDIA officially surpassed the Apple to become the world's most valuable company, reaching a market value of about $3.53 trillion, just above the Apple at $3.52 trillion. So, the NVIDIA briefly held the title of the most valuable company globally because of due to a significant surge in its stock. The demand for the NVIDIA's supercomputing AI chips, which are essential for advanced AI applications, has fueled this increase in the stock value. ఈ మధ్యన AI అప్లికేషన్స్ విపరీతంగా పెరిగిపోవటం వల్ల వీళ్ళ యొక్క AI చిప్స్కి సో ఈ యొక్క హార్డ్వేర్కి వీటికి కూడా ఎక్కువ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందనమాట. అండ్ డౌన్ ద లైన్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకనంటే సో ద కమింగ్ డేస్ దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. With which country did the Election Commission of India recently signed an agreement for the electoral cooperation? మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక పలానా దేశంతో ఇఫ్ దీస్ ఫాలోయింగ్ కంట్రీస్ తోటి రీసెంట్గా ఒక MOU అయితే మనకి సైన్ చేసుకున్నారు, అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్తన్ ద ఈ యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ అంటారనమాట, EMBs అంటారు. మన కంట్రీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీ ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే ఈ పలానా దేశంలో ఉండేటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీ తోటి మనకి ఏంటంటే కనుక సైన్ చేసుకోవడం జరిగింది. వాట్ వాజ్ దాట్? కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కిర్గిస్తాన్. సో మనకి ద ఆన్సర్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఉజ్బెకిస్తాన్ వాళ్ళతోటి మనం రీసెంట్గా సైన్ చేసుకోవడం అయితే జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ న్యూ అగ్రిమెంట్ దట్ వాజ్ రీసెంట్లీ సైన్డ్ విత్ దట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా మనకి ఉజ్బెకిస్తాన్కి సంబంధించినటువంటి క్యాపిటల్ అయితే కనుక మనకు అడుగుతారు. ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి తాష్కెంట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. అండ్ ఫాలోడ్ బై ప్రెసిడెంట్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నారండి. ప్రెసిడెంట్ వచ్చేసి మనకి షవ్కత్ మిర్జియోయేవ్. Okay, Shavkat Mirziyoyev is the president of the Uzbekistan. Uzbekistan is a Central Asian country and please be very clear, Uzbekistan is a Central Asian country. ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని యాక్సెస్ చేయడానికి మనకి ఏంటంటే ఇండియా ఈజ్ డెవలపింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ చాబహార్ పోర్ట్ అని చెప్పేసి మనకి డెవలప్ అయితే కనుక చేస్తున్నారు. ఐ హోప్ యూ నో ఇట్, దెన్ మెన్షన్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇన్ విచ్ కంట్రీ ఇండియా ఈజ్ డెవలపింగ్ దిస్ చాబహార్ పోర్ట్. ఎస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉజ్బెకిస్తాన్ వాళ్ళతో చేయడం జరిగింది. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ MOU with the Uzbekistan's central poll body to promote the electoral cooperation. The agreement aims to enhance and deepen the interaction between the election management body EMDs of both the countries. This collaboration is intended to strengthen the democratic practices and the benefit both the nations as well. Next one. Which company recently inaugurated its new India and South Asia headquarters and training center in the National Capital Region? So Boeing, Lockheed Martin, Airbus and as well as Embraer. ఎవరు మనకి రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఏషియా హెడ్ క్వార్టర్స్ అయితే కనుక మనకి లాంచ్ చేశారని అడుగుతున్నారండి. ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మనకి సో ద కంపెనీ కాల్డ్ ఎయిర్బస్ హ్యాస్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ దేర్ న్యూ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఏషియా హెడ్ క్వార్టర్స్ అయితే కనుక మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. అందుకని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. Airbus has recently inaugurated its new India and South Asia headquarters and training center, marking a significant step in expanding its presence in the Indian aerospace sector.
సో ఎక్కడ లొకేట్ అయ్యింది మనకి? నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్. అరౌండ్ 800 పైలట్స్ని మనకి ట్రైన్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుందట ఈ సెంటర్కి. అరౌండ్ 200 టెక్నీషియన్స్ కూడా మనకి ట్రైనింగ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఎయిర్ బస్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అండర్ విచ్ మినిస్ట్రీ డస్ ద CERTN కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా CERT ఆపరేట్స్? హోమ్ అఫైర్స్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో ఎక్కడ మనకి ఏంటంటే కనుక CERT ఏ మినిస్ట్రీ అండర్లో మనకి వర్క్ చేస్తుంది? సో CERT అనేటువంటిది అసలు CERT ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? CERT ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే రీసెంట్గా వీళ్ళు అడ్వైజరీ ఇష్యూ చేశారండి. అడ్వైజరీ ఇష్యూ చేశారు. వేటి గురించి? ఆన్లైన్ స్కామ్స్కి సంబంధించి నటువంటి అడ్వైజరీ అయితే రీసెంట్గా వీళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. మొత్తం సిటిజన్స్ ఆఫ్ ఇండియా అందరూ కూడా ఏంటంటే చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి, డిఫరెంట్ ఆన్లైన్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, ఇన్క్లూడింగ్ ద లేటెస్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అరెస్ట్ అంటారు. సో ద డిజిటల్ అరెస్ట్తో పాటు సో స్కామ్స్ అన్నిటి గురించి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ క్విక్లీ టేక్ అరౌండ్ జస్ట్ 2 minutes ఆఫ్ టైం. అసలు ఏమేమి ఇంపార్టెంట్ స్కామ్స్ని మనకి వీళ్ళు అయితే కనుక మనకి మెన్షన్ చేశారు అనేటువంటిది చూద్దాము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఫిషింగ్ స్కామ్ అండి. ఫిషింగ్ స్కామ్ అంటారు. ఈ ఫిషింగ్ స్కామ్లో మనకి ఏం చేస్తారు అని అంటే ఈమెయిల్ సెండ్ చేస్తారు. దట్ ఈమెయిల్ అపియర్స్ టు బి వెరీ లెజిటిమేట్, అంటే చాలా జెన్యూన్గా మనకు అనిపిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే కనుక మీరు కేవైసీ చేసుకోవాలి ఈవేళే, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ అయితే కనుక రేపటి నుంచి సస్పెండ్ అయిపోతుంది. సో ఈవేళ చేసేసుకోండి, లేకపోతే మీ డబ్బులు రేపు బ్లాక్ అయిపోతాయి, ఇదిగో లింక్ అని చెప్పేసి ఆ లింక్ ప్రొవైడ్ చేస్తారు. వన్స్ వెన్ యూ ఎంటర్ దట్ పర్టికులర్ ఫేక్ లింక్ మనం ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మన లాగిన్ క్రెడెన్షియల్స్ అవి కూడా మనం ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటికలీ దే ఆల్ బీ క్యాప్చర్డ్ బై ద సో దట్ ఎవరైతే మనకి ఈ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక క్యాప్చర్ చేస్తారండి. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కామ్ అని చెప్పేసి మనకి సెర్టిన్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క అడ్వైజరీని పబ్లిష్ చేయడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ స్కామ్స్ వచ్చేసి ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు లాటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైజ్ స్కామ్స్ అంటారు. లాటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైజ్ స్కామ్స్. మీకు పలానా లాటరీ వచ్చింది, మీరు ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఇది పే చేయండి అని చెప్పేసి చెప్పటము. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమోషనల్ మ్యానిపులేషన్ స్కామ్ అంటారు. ఎమోషనల్ మ్యానిపులేషన్ స్కామ్. సో దిస్ ఈజ్ వెరీ కన్సర్నింగ్ అనమాట. ఇదేంటంటే కనుక ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా వీటి ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఎస్టాబ్లిష్ చేసుకుని ఇనీషియల్లీ ఎటువంటి స్కీము ఎటువంటిది మనకి చేయరనమాట అంటిల్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రస్ట్. ఇది ఫార్మ్ అయ్యేంత వరకు కూడా. సో ట్రస్ట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా ఏంటి అని అంటే కనుక ఎటువంటి స్కామ్స్ని అయితే కనుక చేయరు, ముందు ఆ ట్రస్ట్ని ఫామ్ చేసుకుంటారు. సో వన్స్ ట్రస్ట్ ఫామ్ చేసుకున్న తర్వాత దట్ మే బీ 3 months, దట్ మే బీ 6 months ఫామ్ చేసుకున్న తర్వాత సో దెన్ దే స్టార్ట్ ఆస్కింగ్ యూ లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ఫ్యాబ్రికేట్ చేస్తారనమాట. ఫ్యాబ్రికేట్ ద క్రైసిస్ సిచ్యువేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ, లైక్ ఫాదర్కి ఎమర్జెన్సీ లేకపోతే మదర్కి ఎమర్జెన్సీ అనేటువంటి ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ని క్రియేట్ చేసి సో ద మనీ సెండ్ చేయమంటారు. మీకు నెక్స్ట్ మంత్కి నేను సెండ్ చేసేస్తాను అని చెప్పేసి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఎమోషనల్ మ్యానిపులేషన్ స్కీమ్. దెన్ దెర్ ఆర్ అదర్ స్కామ్స్ కాల్డ్ యాజ్ జాబ్ స్కామ్స్ అంటారు. సో జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పి నౌకరీ లాంటి పోర్టల్స్లో లెజిటిమేట్గా వెళ్ళి పోస్ట్ చేస్తారు, బట్ కానీ ఎటువంటి ఇది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి టెక్ సపోర్ట్ స్కామ్స్ చేస్తారు. ఇవన్నీ కూడా మన యొక్క కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు అయితే కనుక లిస్ట్ అవుట్ చేసినటువంటి డిఫరెంట్ స్కీమ్స్ అండి. వీ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా వీటి ద్వారా మీరు ఇప్పుడు దీంట్లో పెట్టుబడి పెట్టండి, మీకు 1 lakh మీరు పెట్టారంటే విత్ ఇన్ నెక్స్ట్ 6 monthsలో 5 lakh మీకు అయిపోతుంది అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక మనం ఆల్రెడీ ఈ స్కామ్స్ అన్నీ చూసే ఉంటాము, మనం ఆల్రెడీ వినే ఉంటాం. దెన్ వీ హ్యావ్ ద COD స్కీమ్ అంటారు. COD స్కామ్ దట్ ఈస్ క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్ అంటారు. క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్లో మనకి ఏం చేస్తారు అని అంటే మీరు ముందుగా ఆన్లైన్లో ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ముందు మీరు ప్రోడక్ట్ మీకు రిసీవ్ అయ్యాకనే అప్పుడే మీరు పే చేయండి అని చెప్పేసి చెప్తారు. అగైన్ దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సంథింగ్ called as trust.
బట్ వన్స్ మనకి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మేబీ ఇట్ విల్ బీ ఏ డూప్లికేట్ ప్రొడక్ట్ అవుతుంది, లేకపోతే ఆల్ టుగెదర్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ని మనకైతే కనుక సేల్ చేస్తారండి. సో దిస్ ఇస్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫేక్ చారిటీ స్కామ్స్ అని. సో దేర్ ఆర్ సో మెనీ స్కామ్స్ దట్ ఆర్ బీయింగ్ కమిటెడ్ బై దీస్ పర్టికులర్ పీపుల్ అండి. సో రకరకాలటువంటి ఇలాంటి స్కామ్స్ మనకి ఏంటి అని అంటే కనుక చేస్తూ ఉంటారు. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క సెర్టిన్ ఏం చేస్తుంది అని అంటే ఇలాంటి స్కామ్స్కి సంబంధించి ముందుగానే ప్రివెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ అలర్ట్స్ అవి పంపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో మనకి మినిస్ట్రీ అయితే రావడం జరుగుతుంది. ద ఆన్సర్ వచ్చేసి మనకి సి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. Computer Emergency Response Team recently released a public advisory on online scams, like including something called as digital arrest. ఈ డిజిటల్ అరెస్ట్ నేను చెప్పలేదు కదా, డిజిటల్ అరెస్ట్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్గా అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా మనకి ఏం చేస్తారంటే ఆ యూనిఫామ్ అది కూడా వేసేసుకుని వెనకాల గవర్నమెంట్ ఉండేటువంటి ఆ సెటప్ అంతా కూడా మెయింటైన్ చేసి దే విల్ మేక్ ఏ వీడియో కాల్. సో అండ్ దే ఫస్ట్ ఆస్క్ యూ అబౌట్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అయితే కనుక అడుగుతారు, వాట్ ఆర్ ఆల్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి. సో వన్స్ దట్ ఈస్ డన్ నౌ దెన్ దే స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ద లా ప్రొవిజన్. సో అండ్ సో ఐపీసీ సెక్షన్ ప్రకారం, సో లేకపోతే సో అండ్ సో భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా, భారతీయ న్యాయ సురక్ష సంహిత ప్రకారంగా నీ మీద ఈ కేసు అయితే కనుక ఫైల్ చేయబడింది. సో ఇన్ కేస్ నువ్వు ఇమీడియట్గా ఈ యాక్షన్ తీసుకోకపోతే కనుక ఇమీడియట్లీ యుల్ బి సబ్జెక్టెడ్ టు జైలు. ఒకవేళ లేదు అని అంటే పోనీ ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, సో ట్రాన్స్ఫర్ మీ సమ్ అమౌంట్ లైక్ 1 lakh 2 lakhs ఇలా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఎక్స్టార్షన్కి దిగుతారనమాట. ఎస్, దీస్ ఆర్ సంథింగ్ అబౌట్ దిస్ థింగ్. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే కనుక సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే మనకి తీసుకుని వచ్చారు. 1930 ఈజ్ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్. అండ్ యాజ్ వెల్ యాజ్ cybercrimes.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీరు ఏంటంటే కంప్లైంట్ చేయొచ్చు అని మనకి సండే నాడు నిన్న మనకి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో మనకి చెప్పడం జరుగుతుందండి. ఎస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఏం స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటున్నారు. ల్యాక్స్ ఆఫ్ ఐడీస్ని బ్లాక్ చేయడం జరిగింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద సిటిజన్ హూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్. ఆ అవేర్నెస్ని మనకి క్రియేట్ చేయాలి అనేటువంటి ఇదితోటి మనకి చెప్పారు. ద నేషనల్ నోడల్ ఏజెన్సీ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ అఫిలియేషన్ ఏంటి? ఎస్, దిస్ ఇస్ ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్. ఇట్ ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ దిస్ ఇట్ ఈస్ ద మెయిన్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ ద సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్సిడెంట్స్ని హ్యాండిల్ చేసేటువంటి ఆర్గనైజేషన్. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2004 విత్ ఎ మిషన్ టు సెక్యూర్ ద ఇండియాస్ సైబర్ స్పేస్. It is responsible for gathering and analyzing the cyber incident data, issuing the forecasts and as well as alerts. Moving on to the next question. Which organization has recently partnered with the India AI and the Ministry of Electronics and IT to advance the AI initiatives in India? పర్టికులర్లీ మనకి ఇండియా ఏఐ ఎవరితోటి మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడ్వాన్స్ చేయడానికి చేసుకున్నారు అని అంటే ఇట్ వాజ్ విత్ ద మెటా అండి. మెటా విచ్ ఇస్ ఎ పేరెంట్ కంపెనీ ఆఫ్ ద ఫేస్బుక్. సో ఫేస్బుక్ ఐఐటి జోధ్పూర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఒక న్యూ సెంటర్ ఆఫ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో జనరేటివ్ ఏఐని అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ అయితే కనుక చేస్తున్నారు. ఎక్కడ? ఐఐటి జోధ్పూర్లో. ఎవరెవరు ద్వారా? ఇండియా ఏఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెటా, వీళ్ళిద్దరూ కలిపి. సో మెటా వాళ్ళు మనకి అరౌండ్ నెక్స్ట్ ఈ రీసెర్చ్కి గాను మనకి ఏంటంటే కనుక 750 lakh rupees ఫర్ ద నెక్స్ట్ 3 years అయితే ప్రొవైడ్ చేస్తారట. సో 750 lakh rupees ఇన్ ద నెక్స్ట్ 3 years మనకైతే కనుక మెటా వాళ్ళు అయితే కనుక దీనికి ప్రొవైడ్ చేస్తారటండి. ఇక్కడ మనకి రీసెర్చ్ని క్యారీ అవుట్ చేస్తారు. దేని మీద? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బీ ఆఫ్ ఎనీ జనరేషన్. ఇట్ కెన్ బీ ఎ జనరేషన్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ ఎ వీడియో. ఈ రోజున మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నౌ బికమింగ్ ఏ బూమ్, రైట్? సో మనకి ఆన్సర్ వచ్చేసి మనకి మెటా ఈజ్ ద ఆన్సర్. అండ్ ఈ యొక్క సెంటర్ ఫర్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ పేరేంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ శ్రీజన్ అంటారు. ఈ ఐఐటి దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తున్నారని కూడా మనకు అడుగుతారు. ఐఐటి జోధ్పూర్ అండి. ద మెటా హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ ద ఫోర్సెస్ విత్ ద ఇండియా ఏఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెయితి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ద స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. జనరేటివ్ ఏఐ సెంటర్ at IIT Jodhpur. Meta will support the establishment of something called as Srijan.
Center for Generative AI at IIT Jodhpur, which will address the national challenges in the fields like healthcare, mobility, education. అంటే ఈ యొక్క సెక్టార్స్లో పర్టికులర్లీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి బై యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్స్ని ఉపయోగించి ఏ విధంగా మనం ఇప్పుడు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ రీసెర్చ్ యొక్క మెయిన్ ఎజెండా మనకి. అండ్ అలాగనే వన్ మోర్ కాల్డ్ యాజ్ యువ్-ఏఐ అని చెప్పేసి ఇంకొక ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేశారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యువ్-ఏఐ ప్రాజెక్ట్. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ట్రైన్ అరౌండ్ 1 lakh యూత్ ఇన్ ఏఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎల్ఎమ్స్ అంటారు. ఎల్ఎల్ఎం స్టాండ్స్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారండి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ChatGPT తెలుసు. సో ChatGPT వెనకాల ఒక ఏఐ మోడల్ ఉంటుందన్నమాట. సో జస్ట్ ఇంటర్ఫేస్ అంతే, దాని వెనకాల ఏఐ మోడల్ మనకు ఆన్సర్ చెప్తుంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ సో ద GPT. దేర్ ఆర్ డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి, లైక్ 3.5 టర్బో అని, సో లేకపోతే GPT-4 అని, 4O అని, 4O మినీ అని, రకరకాల వేరియంట్స్. అంటే ఇవన్నీ కూడా రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనమాట. ఎస్. దెన్ ద నెక్స్ట్ వన్, ఫండింగ్ ఏంటి? మెటా వాళ్ళు ఎంత ప్రొవైడ్ చేస్తారు? అరౌండ్ 750 lakhs అయితే ప్రొవైడ్ చేస్తారంట నెక్స్ట్ 3 yearsకి గాను, టు సపోర్ట్ ఆల్ దీస్ ఏఐ ఫోకస్డ్ ఇనిషియేటివ్స్ వర్కింగ్ విత్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ గతి శక్తి విశ్వవిద్యాలయ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎయిమ్స్ జోధ్పూర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, by what percentage did the investments increased in the second quarter of the 2024-25 fiscal year in India? సో రీసెంట్గా మనకు చూసినట్లయితే ఇవాళ హిందూలో ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఏంటి అని అంటే కనుక బోత్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బై ద గవర్నమెంట్, ద బోత్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ ఇన్ ద Q2. సెకండ్ క్వార్టర్లో వెన్ కంపేర్డ్ విత్ ద Q1, సో సిగ్నిఫికెంట్లీ మనకి Q2లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యాయి? 32.5%, 42.5%, 52.5%, 62.5%. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 42.5% మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. Investment activities in India finally rebounded significantly in the Q2 of the 2024-20 fiscal year after a slowdown in the Q1, highlighting the economic momentum. Q2 investments rose by about 42.5% increase అయింది, reaching about 9.2 lakh crore when compared with 6.46 lakh crore in Q1. While both the sectors have contributed to the increase, the government saw a particularly strong recovery in capital expenditure. అంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బై ద గవర్నమెంట్ ఈస్ అట్ ఏ ఫాస్టర్ పేజ్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్పెండింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 185%, రీచింగ్ ద 1.54 lakh crore, while the state governments also boosted their investments supporting the overall మనకి capex surge. Yes. Then the next one, which organization recently revised the India's GDP growth forecast for the financial year 25 to 6.9 to 7.1% recently? అంటే for the financial year 25 మనకి ఏంటంటే కనుక జీడిపి ఫోర్కాస్ట్ చేసింది 6.9 నుంచి 7.1% వరకు ఉంటుంది అని చెప్పేసి. ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈ విధంగా రివైజ్ చేసిందని చెప్పేసి అడుగుతున్నారు. RBI, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో అండ్ ఇట్ వాజ్ డన్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలసీ వాళ్ళు అయితే చేశారండి. సో దిస్ ఈజ్ బేసికలీ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఇట్ ఈస్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో మనకైతే కనుక వస్తుంది. సో దే హ్యావ్ డన్ ఇట్. సో ద ఆన్సర్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. Then it was revised its GDP growth forecast for India for the first, lowering it to the 6.9 to 7.1%. So the NIFPF downgraded its forecast from an earlier estimate of 7.1 to 7.4% that is made in the April. Earlier మనకి 7.1 నుంచి 7.4% అయితే కనుక ఉంటుంది అని చెప్పి ఫోర్కాస్ట్ చేసింది. ఇప్పుడు 6.9% నుంచి 7.1% మధ్యలో గ్రోత్ అయితే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ మెయిన్లీ ద రివిజన్ ఈజ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మోడరేటెడ్ గ్రోత్ అబ్జర్వ్డ్ ఇన్ ద జూన్ క్వార్టర్, ప్రైమరీలీ ఫ్రమ్ ద కాంట్రాక్ట్స్ ఇన్ ద నెట్ ఎక్స్పోర్ట్స్ మనకి ఏంటంటే తగ్గిపోవడము. A sharp decline in the net exports affected the overall growth potential.
అండ్ అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ద ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన దాకా మనకి ఎలక్షన్స్ అవి కూడా జరిగాయి కదా, రెడ్యూస్డ్ ద గవర్నమెంట్ స్పెండింగ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు దట్ ఆఫ్ ద స్లో డౌన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి యశస్విని గోర్పాడే అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రిటివికా రాయ్ హూ రీసెంట్లీ won the women's doubles title at the FTT Feeder Cagliari 2024 tournament are associated with that of the which sport? So the badminton, tennis, table tennis and as well as the squash. ఎస్ అండి, ఇటలీలో రీసెంట్గా మనకి టోర్నమెంట్ అయితే కనుక జరిగింది అండ్ ఇట్ వాస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటిది అనమాట. సో మనం చూసుకున్నట్లయితే కనుక ద ఇండియన్ ప్లేయర్స్ యశస్విని గోర్పాడే and as well as the Kritvika Roy, they won the women's doubles title at the WTT Feeder Cagliari 2024 table tennis tournament which was recently held in the Italy, marking a significant achievement for the India's table tennis. So these two defeated the teams from that of the South Korea, Italy and Japan to clinch the title, showcasing their skills on the international platforms. Yes. Then the next important one, ఫిఫా ర్యాంకింగ్స్ అయితే కనుక రీసెంట్గా ఇది చేశారండి. వాట్ ఈస్ ద కరెంట్ ఫిఫా ర్యాంకింగ్ ఆఫ్ ద ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్ యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే కనుక వాట్ వాజ్ ద ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్ యొక్క ఫిఫా ర్యాంకింగ్ ఎంత అని చెప్పేసి కూడా మనకు అడుగుతారు. ఇట్ వాజ్ లైక్ 125th పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నామండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్లో చూసుకుంటే ద ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్ హ్యాస్ మూవ్డ్ అప్ 1 spot to 125th ఇన్ ద ఫిఫా ర్యాంకింగ్స్ ఫాలోయింగ్ ఏ 1-1 draw against Vietnam in an international friendly. So this improved ranking is because of due to the team's resilient performance, particularly in their recent draw with that of the Vietnam. Under the new coach, the team has yet to secure a win with 1 loss and as well as the 2 draws so far. India's points have increased to boosting their AFC ranking to 22nd, just ahead of the Vietnam. Yes. So these are the Argentina holds the top spot in the FIFA rankings, followed by France, Spain, England and Brazil in the top 5. This is also very important. So overall manaki India position is 125th. So I hope that's it, and these are the important questions for today that you are expected to know about. And just tell me once again, Chabahar Port last time ఎప్పుడో మనం ఖచ్చితంగా డిస్కస్ చేసి ఉండాలి లేదా మీరు వినే ఉండాలి. Chabahar Port is located in which particular country? So that was in the being developed by the India. So please do comment your answer, and at the same time if you have liked the video, please do like it, and let's meet again in the next current affairs class. Until then, happy learning, all the best, bye bye.